హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఈరోజు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం పైకి దాకా వెళ్ళలే, అప్పుడు వాటర్ లేవని. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, రూట్లో మొత్తం గొర్రెలు మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ రూట్. మొత్తం పల్లెటూరు ఎట్లా ఉంటుంది చూడండి, పొలాలు, పచ్చని పొలాలు, చెట్లు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ రూట్ మొత్తం ఇట్లనే ఉంది, పొలాలతోని. అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది అన్నమాట. ఈరోజు అయితే మేము ఇక్కడ చూడండి, ఆవు ఎలా ఉందో, తొవ్వల ఉంది కదా. ఇది బాగా చేసి బురద జిమ్మిచ్చింది మా ఆయన మీద. లాస్ట్కి వెళ్ళేసాం. ఇక్కడ ఆవులు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికైతే వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ వాటర్ అయితే బాగానే పోస్తున్నట్టుంది. ఇక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నా నేను. వాటర్లోకి వెళ్ళి నడవాలంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి అంటే మేము కొంచెం ముందు బైక్ రాకి వెళ్ళి లాస్ట్ టైం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినాం కదా. ఇప్పుడు మేము బైక్ పైన అక్కడ దాకా వెళ్తున్నాం. ఇక్కడ గుడ్డేలుగులు ఉంటాయట, అందుకని జాగ్రత్త బోర్డు పెట్టారు. ఈ రూట్లో కూడా ఇటు సైడు చాలా చాలా అంటే చాలా గుడ్డేలుగుస్ ఉంటాయట. అందుకని మేము బైక్ పైన వెళ్తున్నాం. ఈవినింగ్ అంటే మేము 2-3కి స్టార్ట్ అయినాము. దగ్గరనే మా విలేజ్కి అనుకుంటా. వాటర్ నుంచి తీస్తుండు. వాటర్ కూడా బాగానే ఉన్నాయి కదా, వర్షాలు పడ్డాయి కదా. మేము ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే మంచిగా ఉంది లొకేషన్. చాలా అంటే చాలా బాగుంది కదా. సైడ్ గుట్టలు, చెట్లు, పొలాలు. ఈ రూట్ అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం ఈ రూట్లో నడుచుకుంటూనే వెళ్ళినాం. ఇప్పుడు బైక్ పైన వెళ్తున్నాం. గుట్టలకి వెళ్ళి సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు చెట్లకి వెళ్ళి. చాలా బాగుంది కదా. ఇక్కడికైతే దిగేసినాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలట. చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి, అడవిలాగా ఉంది కదా. ఈ రూట్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇది పోవడంటే చాలా కష్టం. గుట్టలు, బండలు అన్నీ ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి. నాకైతే ఎక్కడాలి. మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎక్కాడు. నాకు ఎక్కడు కష్టమైంది. ఇవి ఎక్కడం అంటే స్లిప్ అవుతుంది మనకి ఇవి ఎక్కడం. అందుకని మెల్లమెల్లగా ఎక్కేసిన నేను. తనైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిండు. ఒక్కొక్కడ గుట్ట ఉంటుంది, గుట్ట ఎక్కాలి. పెద్ద రాయి ఉంటుంది కదా, ఈ రాయి ఎక్కడానికి రాలేదు నాకు. ఇక 2-3 టైమ్స్ రాళ్ళు ఉన్నాయి పెద్దవి. ఆ రాళ్ళు ఎక్కడానికి రాలే. చాలా కష్టమైంది ఎక్కేటప్పుడు. ఇవన్నీ చిన్నగా ఉంది తొవ్వ. ఇందులోకి వెళ్ళి దారి అనేది చిన్నగా ఉంది కదా. చూడండి, అందులోకి వెళ్ళి వాటర్ వెళ్తున్నాయి కదా. వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అనేది ఇటు నుంచి వెళ్తుంది. ఇది పెద్ద గుట్ట ఎక్కడానికి రాలేదు. చాలా కష్టం. ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చింది. వాటర్ అనేది మనకు నార్మల్గా పోస్తుంది. ఇంతకుముందు ఫుల్ పోతుంది కదా. ఇప్పుడు ఎవరు లేరు, బాగా ఉంది. ఇలాంటి టైంలోనే మంచిగా ఉంటుంది కదా. అందరూ ఉంటే మనం ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి భయం అవుతుంది కదా. ఇప్పుడు ఎవరు లేరు కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది. వాటర్ కూడా నార్మల్గా వస్తుంది. రాయకల్ వాటర్ ఫాల్స్ అనేది. మీరు కూడా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు అనేది మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్గా వస్తుంటాను కదా. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ అనేది ఫస్ట్ నుంచి వస్తుంది. ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట. ఇంకా ఫైనల్లీ మేము ఎంజాయ్ చేసేసి మేము ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.